రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి. ప్రభుత్వాన్ని మేల్కొల్పాలంటే ముల్లుగర్ర అవసరమన్నారు. రైతులకు అవసరమైన యూరియాను కూడా ఇవ్వలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు రఘురాంరెడ్డి. చంద్రబాబు నైజం అంతా మోసపూరితమేనని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా, కనీసం కొత్త పథకాలు లేకుండా కానీ కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాలను కూడా నీరుగార్చి రైతులకు అన్ని విధాలా కష్టపరిచే విధంగా మరి ఈ ప్రభుత్వం నడుచుకుంటా ఉంది. ప్రభుత్వానికి కళ్ళు తెరవాలంటే నిద్రపోతుంది ప్రభుత్వం. దాన్ని మేల్కొనాలంటే గినా ఈ సమస్యలు తెలియజెప్పాలంటే గినా ముళ్ళుకడతో దాన్ని పొడసాలా. ముళ్ళుకడతో పొడిస్తే కానీ లేదు. మరి ఆ ముళ్ళుకడతో పొడసాలంటే గినా రైతుల్లో చైతన్యం రావాలా, రైతులు సంఘటితం కావాలా. రైతులంతా కలిసి ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను తెలియజెప్పే విధంగా మనం శాంతియుతంగా ర్యాలీలు కానీ నిర్వహించాలి. మా పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకని మీరు చొరవ తీసుకోలేదు? మీరు ప్రభుత్వం ఉచితంగా ఏది ఇవ్వడం లేదు. మా డబ్బుతో మేము కొనుక్కుంటాము, అందుబాటులో ఎరువులు పెట్టండి అని చెప్పేసి రైతులు అడుగుతుంటే కూడా చులకన భావంతో మరి కొంతమంది మంత్రులు హేళన చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం మీద రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తారీఖున పిలుపునిచ్చారు. శాంతియుతంగా ర్యాలీలు చేసి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు కానీ అగ్రికల్చర్ అధికారులకు కానీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి మా రైతుల సమస్యలు మీరు పరిష్కరించాలా, లేదంటే కూడా పెద్ద ఎత్తున మేము ధర్నా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉండమని తెలియజెప్పే విధంగా మరి ఈ నెల 9వ తారీఖున మన మైదుకూరు కాన్స్టిట్యూన్సీలో ఒక భారీ ర్యాలీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఏడీ అగ్రికల్చర్ మనకి ఇక్కడ, ఎందుకంటే ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటిగా